బస్ డిపోకి సంబంధించి మోడర్నైజేషన్ ఆఫ్ ద బస్ డిపో, extension of bus platforms, addressing the issue of driver shortage, and replacing old buses with new buses. ఈ 4 కూడా మనం మరి ఆర్ఎం ద్వారా కన్సర్న్డ్ మంత్రి గారికి ప్రపోజ్ చేయడం జరిగింది. అతి తొందరలో మరి దాని అప్రూవల్ శాంక్షన్ కూడా తెచ్చి ఈ మెదక్ బస్ డిపోని కంప్లీట్గా మోడర్నైజ్ చేసి కొత్తగా తయారు చేయాలనేది మా ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మరి రామాయణపేట్ బస్ స్టేషన్కి సంబంధించి దాన్ని తక్షణమే ఎక్స్ప్రెస్ బస్ స్టేషన్గా చేసి దాంతో పాటు బస్ డిపోగా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ టాయిలెట్స్ కూడా కొత్తగా కట్టాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అదే కాకుండా డ్రైవర్స్ షార్టేజ్ కానివ్వండి, రిప్లేసింగ్ ద ఓల్డ్ బస్సెస్ విత్ న్యూ బస్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అడ్రస్ చేయాలని చెప్పి మరి ప్రత్యేకంగా ఇవాళ ఆర్ఎం గారితో డిఎం గారితో రివ్యూ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అతి తొందరలో మెదక్ బస్ డిపో, రామాయణపేట్ బస్ స్టేషన్ బ్రహ్మాండంగా మోడర్నైజ్ చేసి అతి కొత్త విధంగా మనం ఇవి రెండింటిని కూడా చూడబోతా ఉన్నామని చెప్పి మీ ద్వారా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం. నిన్ననే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో ప్రత్యేకంగా ఈ ఇష్యూస్ మీద మాట్లాడడం జరిగింది. వారితో మాట్లాడితే వారు మరి స్థానిక ఆర్ఎం గారికి తక్షణమే ఆదేశించి వారిని మన మెదక్కి పంపించడం జరిగింది. పంపించి మరి అతి తొందరలో ప్రపోజల్స్ పంపించమని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి వారి ఆదేశాల అనుసారంగా మరి అతి తొందరలో ప్రపోజల్స్ పంపించి అవన్నీ కూడా అప్రూవ్ చేయించుకొని శాంక్షన్ చేయించుకొని అతి తొందరలో కూడా వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఆల్రెడీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయినాయి కాబట్టి దాంతో పాటు మోడర్నైజేషన్ అండ్ రిప్లేసింగ్ ద ఓల్డ్ బస్సెస్ విత్ న్యూ బస్సెస్ అండ్ అడ్రసింగ్ ద ఇష్యూ ఆఫ్ డ్రైవర్ షార్టేజ్. మీ తరఫున పల్లెటూర్ల గురించి బస్సెస్ నేను అదే అంటా ఉన్నా, కొన్ని రూట్స్ ఏవో మరి బంద్ చేసి స్టాప్ చేయడం జరిగిందని చెప్పి మరి మాకు కూడా కంప్లైంట్ వచ్చింది. అవన్నీ రూట్స్ కూడా ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలని చెప్పి మరి ఆర్ఎం గారు కూడా ఒక సూచన చేయడం జరిగింది. మరి ఆ సూచనకి అనుగుణంగానే వారు ఇమ్మీడియట్ గా అన్ని నోట్ డౌన్ చేసుకొని అన్ని రూట్స్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.